సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సింగపూర్లో ఉంటూ పలు రంగాలలో విజయవంతంగా కొనసాగుతున్న మన తెలుగువారందరినీ మీకు పరిచయం చేసే కార్యక్రమం సింగపూర్ తెలుగు తేజాలకి స్వాగతం. తాంజోర్ పెయింటింగ్స్ ఇది చాలా ప్రాచీన చిత్రకళ. అలాంటి కళను సుమారుగా 10 సంవత్సరాలుగా అభ్యసించి దానిలోని నైపుణ్యత సాధించిన సింగపూర్లో ఉన్న అతి కొద్ది మందిలో చిత్రగారు ఒకరు. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చిత్రగారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తాంజోర్ పెయింటింగ్స్ అంటే ఏంటండి? మీరు అన్నట్టు ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఆర్ట్ అండి, పురాతనమైన కళ. 1600స్లో మరాఠా కింగ్స్ వాళ్ళు తాంజోర్ వచ్చినప్పుడు అప్పుడు మన బృహదీశ్వరర్ టెంపుల్, అక్కడున్న మ్యూరల్స్ అవన్నీ చూసి వాటిని స్మాలర్ ఫామ్లో ఇప్పుడు మనం ఒక ప్యాలెస్లోనో ఒక ఇంట్లోనో పెట్టాలంటే దాన్ని హౌ డు యూ బ్రింగ్ ఇట్ డౌన్ అనే దానికి దాన్ని చిన్న సైజ్ చేయడానికి వుడెన్ బోర్డ్స్ మీద ఆ వుడెన్ బోర్డ్స్ని ప్రిపేర్ చేసి పలకలు ప్రిపేర్ చేసి అందు మీద ఒక ప్రాసెస్ తోటి చేసిన పెయింటింగ్స్ ఇవ్వండి. స్టోన్స్, గోల్డ్, ఒక 3D ఎఫెక్ట్ ఇస్తాం అందులో, లైమ్ స్టోన్ పౌడర్ అది వాడి దాంతో చేసి రెడీ చేసి పెడుతున్న పెయింటింగ్స్ అనమాట అండి ఇవి. అంటే మీరు అనేది టెంపుల్స్లో ఉన్నటువంటి బొమ్మల్ని సేమ్ అదే 3D రూపంలో చెక్కిన లాగా ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచి తీసుకుని స్మాలర్ సైజ్లో పెట్టేది ఇదన్నమాట. సో యూజువల్లీ దేవుడు బొమ్మలు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మన గీతోపదేశం లాంటివి, లేకపోతే ఏదైనా పురాణ కథలు ఉంటాయి చూడండి, వాటిని రిప్రజెంట్ చేసేటట్టు చేస్తాం అనమాట. పెయింటింగ్ ఫామ్లో చేసేది ఇదన్నమాట. ఓకే. నార్మల్గా పెయింటింగ్స్ అంటే కలర్స్ అవి యూజ్ చేస్తారు, మేబీ కలర్ ట్యూబ్స్ లేకపోతే పెన్సిల్స్ అట్లాంటివి. అలాగా ఇది చేయాలంటే ఎట్లాంటి అవసరం అవుతూ ఉంటాయి? ముందర కాలంలో వాళ్ళు న్యాచురల్ డైస్ వాడేవారండి. ఇప్పుడు పోస్టర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ వాడతాము. సో బేస్ ఆ పెయింటింగ్స్కి ఆ 3D ఎఫెక్ట్ తీసుకురావడానికి బేస్ వాడేదేమో లైమ్ స్టోన్ పౌడర్, పట్టీ చాక్ అంటాం. అప్పుడు అదే వాడేవారు, ఇప్పుడు అదే వాడుతున్నాం. గోల్డ్ ఫాయిల్, ఆ పట్టీ చాక్ మీద ఆ కాలంలో ప్రెషస్ స్టోన్స్, సెమీ ప్రెషస్ స్టోన్స్ వాడేవారు. ఇప్పుడు మన సెమీ ప్రెషస్ స్టోన్స్ లేకపోతే కాస్ట్లీ టూ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు గ్లాస్ స్టోన్స్ అవి వాడి ఎంఫసైజ్ చేయడానికి, ఆ ఎఫెక్ట్స్ ఇంకా తీసుకురావడానికి వాడి గోల్డ్ ఫాయిల్ వాడతామండి. అవన్నీ అయ్యాక నెక్స్ట్ లాస్ట్ స్టేజ్గా పెయింటింగ్ చేస్తాం. ఆ దేవుడు బొమ్మల్ని ఇది చేయడానికి పెయింటింగ్ అది చేస్తాం అనమాట. ఇప్పుడు పెయింటింగ్ చేసిన తర్వాత అవి అతికిస్తారా? లేదండి, ప్రాసెసెస్ ఫస్ట్ బోర్డ్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత అందు మీద ఏ దేవుడు అయితే వేస్తున్నామో ఆ స్కెచ్ వేసుకుంటాం పెన్సిల్ తోటో చార్కోల్ తోటో. దాని మీద 3D ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ కావాలి మనకి, జ్యువెలరీనా లేకపోతే నగల లేకపోతే బార్డర్స్, అవన్నీ 3D ఎఫెక్ట్స్ స్టోన్స్ తోటిను పట్టీ చాక్ తోటి తీసుకొచ్చి దాని మీద గోల్డ్ ఫాయిల్ అతికిచ్చి దాని తర్వాత ఫైనల్గా పెయింటింగ్ అనమాట. ఆ కాలంలో దే వుడ్ హ్యావ్ యూజ్డ్ న్యాచురల్ డైస్, ఇప్పుడు పోస్టర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ వాడుతున్నాం అనమాట. ఓకే. కార్డ్బోర్డ్ సైజ్ అని చెప్పేసి అన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రేంజ్ నుంచి మొదలయ్యి ఎంత పెద్ద వరకు ఉండొచ్చు? చిన్న చిన్న బోర్డ్స్ 4 inches by 4 inches బోర్డ్స్ కూడా వాడతామండి. లేకపోతే కొన్ని పెద్ద బోర్డ్స్ 32 by 32 inches. మీకు ఎంత పెద్దది కావాలి, మీ గోడ మీద ఎంత స్పేస్ ఉంది, మీరు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు అందులో. ఒక ఇమేజ్కి చిన్న బోర్డు వాడతాం. మీరు ఒక కథ చెప్పాలి, ఒక శివపురాణం లాంటిది రాయాలి చేయాలి అంటే దెన్ పెద్ద బోర్డ్స్ వాడతారండి, పెద్ద బోర్డ్స్ వాడతారు. మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు? ఆ నేర్చుకోవడానికి మీరు అంటే ఆ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో తాంజోర్ పెయింటింగ్స్ చూసి ఆ అట్రాక్షన్, ఆ గోల్డ్, ఆ సింప్లిసిటీ, ఎంత సింప్లిసిటీ మీకు తాంజోర్ పెయింటింగ్లో ఉంటుందో అంత కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది. ఆ జక్స్టపోజిషన్ అనొచ్చు, ఇఫ్ ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు మీ అండి తాంజోర్ పెయింటింగ్స్లో. సో దాన్ని బట్టి ఫస్ట్ ఒక పెయింటింగ్ చేశాను, మా ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక పెయింటింగ్ చేశాను. అదంతా పెద్దగా బాగా రాలేదు. సో అక్కడ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిందనమాట. ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఇంట్రికసీస్ ఏంటి, దాన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలనేటప్పుడు ఇక్కడ సింగపూర్లో ఉండేసరికి ఇక్కడ క్లాసెస్ అవి ఏం లేవు.
తర్వాత 2006లో తెలిసింది ఏంటంటే సిఫాస్లో ప్రకాష్ నారాయణన్ అని చెప్పి ఆయన నేర్పిస్తున్నారు అని తెలిసిందనమాట. సో అప్పటి నుంచి ఆయన దగ్గర ప్రకాష్ నారాయణన్ దగ్గర నుంచి నేర్చుకుని సో ఆయన ఇక్కడ ఉండేంత వరకు ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు సిఫాస్లో ఈ ప్రోగ్రామ్ అయితే లేదండి లేదు. టీచర్ వెళ్ళిపోయాక ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ నాకు తెలిసి లేదు. సో మీరు సుమారుగా అంటే 12 సంవత్సరాలు నేర్చుకుని నైపుణ్యత సాధించి 10 మందికి కూడా శిక్షణ ఇస్తున్నారు. సుమారుగా మీరు ఎంతమంది స్టూడెంట్స్కి ఈ శిక్షణ ఇచ్చారండి? లాస్ట్ కౌంట్ మీద వాజ్ 120 అండి. 120 స్టూడెంట్స్. వర్క్ షాప్స్ అవనివ్వండి, లేకపోతే నా క్లాస్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు అవనివ్వండి, కరెంట్ స్టూడెంట్స్ 120 అండి. ఓకే. అంటే జనరల్గా ఈ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు వస్తారండి మీ దగ్గరికి? మోస్ట్లీ హోమ్ మేకర్స్, లేకపోతే వర్కింగ్ విమెన్ అండి. అండ్ కొందరు చిన్నపిల్లలు కూడా నేర్చుకున్నారు. యూజువలీ హోమ్ మేకర్స్ అండ్ వర్కింగ్ విమెన్. అంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ ఇట్లా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఈ కళలో ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ది ఆర్ట్ ఇస్ వెరీ గ్లామరస్ అండి. అంత గోల్డ్ ఉంటుంది, స్టోన్స్ ఉంటాయి, దాన్ని మీరు గోడ మీద పెడితే ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. సో అది ఒక యాంగిల్లో. సెకండ్ యాంగిల్ ఇస్ ద స్పిరిచువాలిటీ. కొందరు దే లుక్ ఎట్ వర్కింగ్ ఆన్ తాంజోర్ పెయింటింగ్ యాజ్ మెడిటేషన్ లాగా, ఫోకస్ లాగా. కొందరికి స్పిరిచువాలిటీ, కొందరికి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. దాన్ని వాళ్ళు చేసి గోడ మీద పెట్టి నేను చేయగలను, నేను చేసుకున్నాను అని చెప్పడం కోసం అంతే. అంటే అఫ్ కోర్స్ ఇంట్లో వచ్చి అది చూసేసరికి లేడీస్ దేర్ ప్రైడ్ ఓన్లీ, డెఫినెట్గా కరెక్ట్ అండి. సో మీరు ఈ నేర్చుకున్న కళని ఈ అంటే శిక్షణే కాకుండా మీరు ఏమన్నా స్పెషల్గా పబ్లిక్గా మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చేశారా? అవునండి, వర్క్షాప్స్ సింగపూర్లో సిఫాస్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి గ్రూప్ వర్క్షాప్స్, గ్రూప్ ఎగ్జిబిషన్స్ అవి జరిగేవి. తర్వాత నా అంతటా నేను లండన్లో ఒకసారి వర్క్షాప్ కండక్ట్ చేశానండి. 2 డే వర్క్షాప్ కండక్ట్ చేశాను. ప్లస్ ఇప్పుడు మా స్కూల్ది మేము స్టూడెంట్స్ నేను కలిపి ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ సింగపూర్లో మేము కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, దట్స్ గుడ్ అండి, గుడ్ టు హియర్. ఓకే. ఈ వర్క్షాప్లో మీకు జనరల్గా అంటే మీరు ఈ ఆర్ట్స్ని డిస్ప్లే చేస్తారా, లేకపోతే వాళ్ళకి కూడా ఏమన్నా చేపిస్తారా? చేస్తామండి, మా ఆర్ట్స్ కూడా డిస్ప్లే చేస్తాము. ఏమిటి తాంజోర్ పెయింటింగ్ అంటే ఏమిటి అని చూపెట్టడం కోసం. ఇట్స్ విజువల్ ఆర్ట్ ఫామ్, దానికంటా పెద్దదేం లేదు. సో అది డిస్ప్లే చేసి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న బోర్డ్స్ మీద వాళ్ళకి చిన్న డిజైన్స్, చిన్న ఏదైనా రంగోలీ లాంటిది అవి నేర్పించి బేసిక్స్ ఆఫ్ తాంజోర్ అండి. సో ఇంట్రెస్ట్ కలుగుతుందా అని ట్రై చేయడానికి. సో మీరు ఒక ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారని చెప్పేసి. ఎస్ అండి, అవునండి. దాని డీటెయిల్స్ కూడా చెప్తారా? మా 34 స్టూడెంట్స్, ఒక 75 పెయింటింగ్స్, డిఫరెంట్ సైజెస్, 75 పెయింటింగ్స్. 26 to 28 మార్చ్ ఇక్కడే సింగపూర్లో విజువల్ ఆర్ట్స్ సెంటర్ అని ధోబిఘాట్ MRT పక్కన ఉంది. సో వీళ్ళందరూ నాతోటి, స్టూడెంట్స్ నాతోటి 2-3 ఇయర్స్గా ఉండి ఎన్నో పెయింటింగ్స్ వాళ్ళు చేశారు. దాన్ని మా ఇళ్ళల్లో మేము పెట్టుకుని మా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం చూడకుండా కొంచెం బయటికి తీసుకెళ్తే మిగతా వాళ్ళకి కూడా తాంజోర్ పెయింటింగ్ అంటే ఏమిటి, మన ఎఫర్ట్స్ని బయట పెట్టినట్టు, మన ఆర్ట్ని కల్చర్ని బయట పెట్టినట్టు. సో దానికోసం ఎగ్జిబిషన్ ఇప్పుడు వస్తుందన్నమాట అండి, పెడుతున్నాం. బాడీ ఆఫ్ వర్క్ ఇస్ బిగ్ అండి. సో వీ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ దేర్. దట్ ఈస్ ట్రూ అండ్ దట్ ఈస్ ట్రూ. జనరల్గా ఒక పెయింటింగ్ చేయడానికి మేబీ ఒక స్మాల్ బోర్డ్ తీసుకుని చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 నెలలైనా పడుతుందండి. ఫస్ట్ మొదటిసారి నేర్చుకున్న వాళ్ళకి ఆ ప్రాసెసెస్. తాంజోర్ పెయింటింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం బోర్డు తీసుకున్నాం, బొమ్మ వేసాం, కలర్ వేసామని కాదు. ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ మీరు కరెక్ట్గా చేస్తే కానీ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. సో ఆ ప్రాసెస్ ఒక 3 నెలలు 4 నెలలైనా పడుతుంది చిన్న సైజ్ బోర్డుకి. నేర్చుకునే కొద్దీ, అలవాటు అయ్యే కొద్దీ మీకు స్టెప్స్ మీ అంతటా మీరే చేయగలరు అనేసరికి మీరు ఎంత టైం ఇంట్లో స్పెండ్ చేస్తారు, ఎంత దాని మీద మీరు ఫోకస్ చేయగలరు అన్న దాన్ని బట్టి కొంచెం త్వరగా కూడా అవ్వగలవండి. అంటే సుమారుగా మీరు డైలీ కానీ ఒక వీక్లీ కానీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు దీనిపైన? ఆల్మోస్ట్ రోజు క్లాసులు ఉంటాయండి. సో స్టూడెంట్స్ తోటి 3-4 అవర్స్ అయినా పర్ డే స్పెండ్ చేసేస్తూ ఉంటానండి. ఓకే. నేర్చుకునేటప్పుడు 1-2 గంటలు టైం కలిసి వచ్చినప్పుడు కూర్చోవడం,
టీవీ చూస్తూ చూస్తూ ఏదో కాసేపు చేసామా, లేకపోతే ఒక ఎగ్జిబిషన్ వస్తుంది దానికి ప్రిపేర్ అవుతున్నామా, లేకపోతే హోంవర్క్ ఉంది చేస్తున్నామా అనేది కూడా టైం స్పెండ్ చేసేస్తామండి. లాంగెస్ట్ స్పెండింగ్ మీరు పెయింట్ చేసింది ఏమన్నా ఉందా? ఉందండి. ఒక పెద్ద కోదండరాముడు చేశానన్నమాట. అది నాకు 2.5 years పట్టిందండి. 2.5 years పట్టింది ఒక పెయింటింగ్ అండి. అసలు దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ముందర ఏంటంటేనండి, అది చాలా పెద్ద పెయింటింగ్, ఆల్మోస్ట్ 30 inches by 22 inches సైజ్ బోర్డు. నలుగురు ఉంటారు, రాముల వారు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అనమాట. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చి ఒక్కొక్కరి జ్యువెలరీలో అవనివ్వండి, వాళ్ళ బట్టల్లో అవనివ్వండి, డెకరేషన్లో అవనివ్వండి, ఇంట్రికసీస్ ఎక్కువ ఉంటాయండి వాటిలో. సో దానికి గోల్డ్ అతికించడం, దాని లైమ్ స్టోన్ వర్కే టైం పట్టింది. అన్ని ఇమేజెస్కి, అంత డెకరేషన్కి. మండపం ఉంటుంది, పెద్ద మండపం ఉంటుంది. సో అవన్నీ లైమ్ స్టోన్ తోటి చేసే 3D పని టైం పట్టింది. తర్వాత గోల్డ్ ఫాయిల్ వర్క్ కూడా బాగా టైం పట్టిందండి. అండ్ దీనికి కొంచెం వేరే రకమైన గోల్డ్ ఫాయిల్ వాడాను అనమాట. మేము మామూలుగా తాంజోర్ పెయింటింగ్లకి వాడుతున్న గోల్డ్ ఫాయిల్ కంటే ఒక వేరే విధమైన గోల్డ్ ఫాయిల్ వాడేసరికి అది కూడా టైం బాగా పట్టిందనమాట. అండ్ తాంజోర్ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ ఆర్ట్ ఫామ్ అండి. ఒక్కొక్క స్టెప్పునే ముందర అన్నట్టు ఒక్కొక్క స్టెప్ కరెక్ట్గా చేస్తే కానీ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. సో ఒక్కొక్క స్టెప్ మీద మీరు స్పెండ్ చేసే టైము, అందులో ఫినిష్ ఎలా ఉంది, అందులో మీకు ఫైనల్ డీటెయిల్స్ ఎంత వర్క్ అవుతున్నాయి అనేది. సో ఆ విధంగా చేస్తూ ప్లస్ ఐఎమ్ హోమ్ మేకర్, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంట్లో పనులు ఉంటాయి. సో ఎంత టైం ఇవ్వగలమో ఇచ్చి చేయడానికి 2.5 years పట్టేసిందండి దానికి. దీంట్లో పర్టికులర్గా మీరు దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు? నగలు చాలా టైం పట్టిందండి. చిన్న చిన్న డిజైన్స్, సన్నటి హారాలు, ఆయన రాముల వారు చెవిలో ఉన్నవి చూస్తే దానికి మకర కుండలాలు అంటారు చూడండి, అవన్నీ చేయడానికి ఫైన్ డిజైన్స్, అది టైం పట్టిందండి మక్లో, అంటే లైమ్ స్టోన్లో క్రియేట్ చేయడానికి. ఇదంతా మీరే పర్టికులర్గా అన్ని డిజైన్ ప్రకారం మీరే చేస్తారు? అవునండి. మనం వేసిన బొమ్మని మీరు ఆ 3D ఎఫెక్ట్ తీసుకురావాలి. మీరు ఫ్లాట్గా బొమ్మ వేస్తారు, దాని మీద ఈ లైమ్ స్టోన్ పౌడర్ మిక్స్ వాడి 3D ఎఫెక్ట్ తీసుకురావాలన్నమాట. సో అది బాగా టైం పట్టింది. ఇంట్రికెట్గా చిన్న చిన్న డీటెయిల్స్ ప్రతిదీ చూసుకొని చేయడంలో టైం పట్టింది. చూస్తే ఆ నగలు అవన్నీ కూడా చాలా చిన్న చిన్న పార్ట్స్ యూజ్ చేశారు. అవునండి, అవును. దాని తర్వాత దాని మీద అన్ని నగలు, అన్ని బట్టలు అవన్నీ చేశాక వాటిని గోల్డ్ ఫాయిల్ తోటి కవర్ చేయడం కూడా చాలా టైం పట్టిందండి. అది ఆ మండపం గడ మీరు చూస్తే చాలా ఇంట్రికేట్గా ఉంటుంది డిజైన్. సో ఈ మూడిటి మీద బాగా టైం పట్టింది అనమాట అండి. ఓకే. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో ఇవన్నీ మనకి సింగపూర్లో దొరుకుతుందండి? లేదండి, అన్నీ ఇండియా నుంచి తెప్పించాలి. ఏమైనా కలర్స్, బ్రషెస్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, కానీ గోల్డ్ ఫాయిల్, లైమ్ స్టోన్ పౌడరు, దానికి కావాల్సిన రాళ్ళు, కలర్ స్టోన్స్ అవన్నీ ఇండియా నుంచి రావాలండి. ఓకే. సో కావాల్సినవన్నీ కూడా మనం ముందే ఆర్డర్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందండి. పెయింటింగ్ ప్లాన్ చేయవలసి వస్తుంది. సో అది టైం పడుతుంది. ఏం కావాలి, ఎలా కావాలి, ఏ సైజులో చేయాలి, మనం ఒక పర్టికులర్ ఇమేజ్ తీసుకుంటే దాన్ని మనం డ్రా చేయడం నుంచి, దాన్ని ఆ బోర్డ్ సైజ్కి తయారు చేసుకోవడం నుంచి, అదే అన్నాను కదండి, ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ ఆర్ట్ ఫామ్. ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బోర్డ్స్ ఉన్నాయి కదండి, బోర్డ్స్ కూడా ఇండియా నుంచే తీసుకురావాల్సి వస్తుంది? లేదండి, ప్లైవుడ్ బోర్డ్స్ వాడతాము. ముందర కాలంలో అయితే టీక్ వుడ్ బోర్డ్స్ అవి వాడేవారు. ఇప్పుడు మామూలు ప్లైవుడ్ బోర్డ్స్ వాడతాం, అవి ఇక్కడ దొరుకుతాయండి. మనకు కావాల్సిన సైజ్కి కట్ చేసే కొట్లు ఉన్నాయండి, కట్ చేసి ఇస్తారు. ఓకే. సో ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి ఇలాంటి చేసిన వాటి మీ సాటిస్ఫాక్షన్ ఏంటండి? అంటే మీరు 2.5 yearsకి ఒకటి తయారు చేశారు, మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కంప్లీట్ పూర్తయిన తర్వాత? దట్స్ మై బేబీ అండి. ఎంతో కష్టపడతాం, ఎంతో దాన్ని ఒక్కొక్కటి ఆలోచించి చేసుకుని వస్తాం. సాటిస్ఫాక్షన్ ఇస్ ఇమ్మెన్స్ అండి. సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది దాంతో. అది బాగా వచ్చింది, ఇంట్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, బాగుంది అంటారు అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్. మన ప్రీవియస్ వర్క్ ఆఫ్ ఆర్ట్ కంటే దీనికి ముందర చేసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూసుకుని మనకే అర్థం అవుతుంది. అందులో ఇంకొక సాటిస్ఫాక్షన్ అండి. ఓకే. అంటే ఇవి మీరు
ఓన్గానే చేసుకుంటారా లేకపోతే బయట ఏమైనా అమ్మడానికి కానీ ఏమన్నా చేస్తారండి? లేదండి, అమ్మడానికి ట్రై చేయలేదు. ఇంత టైం పట్టి మనం దాని మీదే ఫోకస్ పెట్టుకుని మెడిటేషన్ లాగా చేశాక దాన్ని అమ్మడం కూడా కొంచెం వెలకట్టలేమంటారు. ఇట్స్ డిఫికల్ట్ టు సెల్ దెమ్ అండి. ఇంత ఎఫర్ట్ తీసుకుని చేశాక 2006 నుంచి ఇప్పటి వరకు మీరు చాలా సమయం వెచ్చించి చాలా బొమ్మలు చేసుంటారు. ఈ చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన లేకపోతే ఇది సంథింగ్ డిఫరెంట్ అన్న పెయింటింగ్ ఏదైనా ఉందండి? 3 పెయింటింగ్స్ నాకు చాలా ఇష్టం అండి. ఒకటేమో ఈ కోదండరాముడు, ఇంకొకటేమో ఒక వెంకటేశ్వర స్వామిది చేశానండి. అది నాకు ఆయనకి తగినట్టు అంత జ్యువెలరీ అది ఆయనకి చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో నేను కొన్ని అమెరికన్ డైమండ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్స్ అది వాడి అది ఆయన రూపమే వేరుగా ఉంటుందండి అందులో. సో అది చాలా ఎంజాయ్ చేశాను. ఛాలెంజెస్ వర్ డిఫరెంట్ ఆన్ దాట్. ఆయనకి డబుల్ మండపం ఉంటుంది, ఆయనకి నగలు ఎక్కువ ఉంటాయి. సో అది దట్ వాజ్ అ డిఫరెంట్ ఛాలెంజ్, ఎంజాయ్ చేశాను. మూడోది నాకు చాలా నచ్చింది ఒక ఆండాలండి. అది సింగిల్ ఇమేజ్, ఒక బోర్డు, ఆవిడే ఉంటుంది కానీ ఆవిడ కూర్చున్న విధానం అవన్నీ చాలా గంభీరంగా అలా కూర్చుని ఉంటారండి ఆవిడ. నాకు అది ఆ ఇమేజ్, ఆ ఆండాల్ది ఫామ్ నాకు చాలా ఇష్టం అనమాట అండి. అది ఆ మూడిట్లో వేరే వేరే పార్ట్స్ ఇష్టం అండి. జనరల్గా మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఒక ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది? ఎందుకంటే 2016లో క్లాసెస్ మొదలెట్టినప్పుడు 3తోటి మొదలెట్టాను. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా 6 days a week క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 56 స్టూడెంట్స్ అండి. సో మూవింగ్ పాపులేషన్ లాగా ఉంటుంది. వస్తారు, నేర్చుకుంటారు. కొందరు రిపీట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ 2nd board, 3rd board, 4th board. నాకు 2-3 స్టూడెంట్స్ వాళ్ళు 9-10 బోర్డులు కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. సో నా ప్యాషన్ నేను వాళ్ళకి డెలివర్ చేసినట్టు అయింది చూడండి. ఆ పెయింటింగ్లో ఇంట్రెస్ట్ డెలివర్ చేసినట్టు అయింది వాళ్ళకి. సో ఆ విధంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు నేర్చుకోవడం కాకుండా మీరు ప్యాషనేట్ అయ్యింది, మీ ప్యాషన్ని మిగతా వాళ్ళకి కూడా అందిస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా ప్యాషనేట్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే అది సాటిస్ఫాక్షన్ అండి. చాలా సాటిస్ఫాక్షన్. ఈ నేర్చుకున్న విద్యని మీరు కూడా వేరే వాళ్ళకి నేర్పాలి అనే థాట్ మీకు ఎలా వచ్చిందండి? ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసిందండి. మనది మనం వేసుకుంటున్నాం, చేస్తున్నాం, బాగున్నాయి అని తెలుస్తోంది కానీ అమ్మలేకపోతున్నాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేసరికి నేర్పిస్తే మన సిమిలర్ మనలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అని ఆ థాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కొందరు నేర్పిస్తావా మాకు చిత్ర అని అడిగి ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసి ఆ విధంగా తీసుకెళ్ళాను అనమాట అండి. ఓకే. సో మీకు ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ చాలా సపోర్ట్ దొరికింది. దీన్ని మీ ప్యాషన్ని మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు అర్థం చేసుకున్నారు నా ప్యాషన్ని. వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు సింగపూర్లో ఉండి ఈ కళని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలాగా? వీఆర్ ఆన్ ఫేస్బుక్ అండి. హ్యూజ్ అని, HUES హ్యూజ్ అని, తాంజోర్ పెయింటింగ్స్ అని పెడితే వస్తుంది. వీఆర్ ఆన్ ఫేస్బుక్, అప్రోచ్ అవ్వచ్చు. మా క్లాస్లో మేము చేస్తున్న పని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టూడెంట్స్ ఫినిష్డ్ ప్రాజెక్ట్స్, తర్వాత మా వర్క్ షాప్స్ అవనివ్వండి, ఎగ్జిబిషన్స్ అవనివ్వండి, వాటి ఫోటోలు అవి ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. హ్యూజ్ అండి, HUES ఇస్ అవర్ కంపెనీ అండి. అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇదే నెలలోని 26, 27, 28లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు కదా? అవునండి. సో దాని గురించి మా ప్రేక్షకులకి 26, 27, 28 మార్చ్ అండి, వైభవం మా తాంజోర్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ హ్యూజ్ది. మొత్తం పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ మా స్టూడెంట్సే. 34 మంది ఉన్నారు. 75 పెయింటింగ్స్ ఉన్నాయి. ధోబిఘాట్లో విజువల్ ఆర్ట్స్ సెంటర్లో చేస్తున్నాము. వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తే దట్ విల్ బీ వెరీ నైస్. చాలా ధన్యవాదాలు చిత్ర గారు. సో మీ ద్వారా మేము ఈ తాంజోర్ పెయింటింగ్ అనే కళ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. మీ యొక్క ఈ ప్యాషన్ని మీరు ఉంచుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా పంచుతున్నారు. అలాగే మన సింగపూర్లో మీలాంటి వారిని చాలామంది తయారు చేయాలని మేము అనుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సింగపూర్ తెలుగు టీవీ వాళ్ళకి ధన్యవాదాలండి. తర్వాత కార్యక్రమంలో మరొక తెలుగుదేశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.